మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారే నాతో సహచరుడుగా క్యాబినెట్ మంత్రిగా ఉండే, వైద్య శాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు. ఇవాళ వచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు అన్ని లక్ష్మారెడ్డి గారి పుణ్యమే. వారు పెట్టినటువంటి ఆ రోజు కొన్ని నెలల తాటు కింద మీద పడ్డాం. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు, ఎట్లా రావాలి, మన హక్కు మనకు రావాలి కృష్ణా జలాలలో అని చెప్పి మొదలుపెట్టి చాలా పరిశోధన చేసినాం. అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోమని ఇచ్చినారు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, జూరాల అనేది బెత్తడి ప్రాజెక్టు, దానిలో నీళ్లు ఉండేదే 9 టీఎంసీలు 10 టీఎంసీలు. మనం తీసుకునేది 2 టీఎంసీలు ఒక దినానికి. అంటే 2 టీఎంసీలు గుంజితే 3 రోజులకు అది కథమైపోతుంది. మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలా? అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటాం నాకు అర్థం కాదు. శ్రీశైలం మన అయ్యే జాగీరా, దాని మన పైసలు ఇవ్వా, బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికీ చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం. ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టినో కూడా నాకు అర్థం కాదు. చాలా బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే. అంటే సిగ్గుపడాలి. అసలు మీకేమైనా తెలివి ఉన్నదా? జూరాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా? అంటే ఆ రోజు భావదారిద్రమే, మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే, ఇవాళ కూడా అదే భావదారిద్రం. ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట చాలా గంభీరమైన మాట. చిన్న పొరపాటు జరిగింది 1956లో, చాలా చిన్న పొరపాటు, కొద్దిగా మర్చిపోయి ఉన్నారు మనోళ్ళు. ఆ దెబ్బకు మనల్ని వంచబోయి లేవట్కపోయి ఆంధ్రాలో కలిపేస్తే 60 ఏండ్లు గోసపడ్డాం. గంజి కేంద్రాలు తెచ్చే పరిస్థితి వచ్చింది. సర్వనాశనం అయిపోయినాం. బొంబాయి బస్సులకు ఆలవాలమైంది పాలమూరు జిల్లా. తాలూకాలే ఖాళీ అయిపోయే పరిస్థితి. ఇక్కడ మన జడ్చర్లలో కూడా లంబాడి బిడ్డలందరూ హైదరాబాద్కో ఇంకో చోటకో బతకపోయినటువంటి పరిస్థితి ఆనాడు మనం కళ్ళారా చూసినాం. బాధలు పడ్డాం. కోరేటి వెంకన్న ఇదే జిల్లా కవి పల్లె పల్లెలో పల్లేర్లు మొలిచే పాలమూరులోనని చెప్పి పాటలు రాసినారు. అంటే పల్లె పల్లెలలో పల్లేర్లు మొలవన్నా మన జీవితం అదేనా? దానికోసమే పుట్టినవాని ఆనాడు పిడికిలెత్తి పోరాటం చేస్తే, మీరందరూ దీవెన ఇస్తే, అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సావు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో ముఖ్యానికి అది ఇచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏండ్లు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు, కూలీ పని చేసేటట్టు, వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు.